ఉదయం నుంచి సాయంత్రం దాకా మాకు వర్షం అలా పడుతూనే ఉంది. సో ప్రస్తుతానికి నేను అలా మామూలుగా వాటర్ ఫాల్స్ సైడ్ వెళ్ళాను. వర్షంలోనే చూస్తున్నారు కదా, వాటర్ ఫాల్స్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట. అంటే ఫుల్గా వాటర్తో నిండిపోయింది. ఎప్పుడైతే వాటర్ ఫాల్స్లో దిగడం చాలా కష్టం. మా ఊరు పొలాలను అయితే చూస్తున్నారు కదా, కొన్ని మటుకు మొత్తం సగానికి సగం కొట్టేసింది అనమాట, వాటర్తో నిండిపోయింది. ఇలా చూస్తే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఇంకా నీరు అంటే అలా వచ్చింది. మనకు వాటర్ ఫాల్స్లో వెళ్ళే ముందు ఫస్ట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. దాంట్లో మ్యాక్సిమం ఒక 2 అడుగులు మాత్రమే పైకి రాలేదు, మొత్తానికి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వెళ్ళడానికి అయితే దారి కూడా లేకుండా అలా ఫుల్గా వాటర్ నిండిపోయింది. ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో తెలీదు, మరి కిందకి వెళ్ళి చూద్దాం. మెట్లు ఎక్కడ ఉన్నాయి? దొరికాయి. వాటర్ చాలా ఎక్కువగా ఉంది, దానివల్ల దిగడానికి అయితే ఛాన్స్ లేదు. అయితే కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం బురద నీళ్ళతో నిండిపోయింది. దాంట్లో బాగా నాశ అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా కొండ మీద నుంచి కూడా నీరు వచ్చేస్తుంది. ఇదైతే మెట్ల పై నుంచి అలా వెళ్ళిపోతుంది అనమాట. మెట్లు అయితే దీనివల్ల చాలా మటుకు పాడైపోతాయి ఇలా వాటర్ ఎక్కువ ఉంటే. ఇంకా కిందకి వెళ్తే ఆ మొత్తం అయితే మెట్ల నుంచి నీరు అలాగ వెళ్తూనే ఉంది. ఓ ఇది అసలు వాటర్ ఫాల్స్ లాగా అయితే అసలు లేదు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే చాలా దారుణంగా ఉంది. ఈ టైంలో కానీ ఎవడైనా కింద దిగడానికి ట్రై చేసినా కొట్టుకెళ్ళిపోద్ది అంతే. ఇదిగోండి చూడండి, పైనుంచి కూడా అలా పడుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద రాళ్ళని మెట్ల దగ్గర తీసుకొచ్చింది. ఇదిగో ఎక్కడో పెట్టిన చేతి పెంకని కూడా ఇక్కడైతే తీసుకొచ్చింది. దీన్నైతే మనం పక్కన పెట్టాను. దాన్ని పక్కన విసిరేసాను. ఇక్కడ చేతి పెంకలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది వచ్చింది కాబట్టి పగిలిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, పెద్ద పెద్ద రాళ్ళ నుంచి కూడా అలా వాటర్ అయితే వచ్చేస్తుంది. ఓ నాకైతే చాలా భయం వేస్తుంది, కానీ ఈ వీడియో కంపల్సరీగా చూపించాలనే ఆశతో నేను కిందకు వస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, వర్షాకాలంలో ఎలా ఉంటుంది వాటర్ ఫాల్ అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. కొత్తపల్లి వాటర్ ఫాల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే ఫ్రెండ్స్ సమ్మర్లో అయితే ఇందులో ఎంతోమంది దిగేసి స్నానాలు చేస్తుంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ దిగినట్లయితే అడు ప్రాణాలతో అయితే బయట రారు, అంత దారుణంగా ఉంది. చూడండి ఇక్కడ గాలి అయితే ఎలా వేస్తుందంటే చాలా చూడండి. అమ్మో బాబోయ్, ఇంత ఎలా పడుతుందా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం వేస్తుంది. వస్తుందండి ఈ బ్రిడ్జ్ కింద దిగినా మనల్ని అయితే కొట్టుకెళ్ళిపోద్ది. ఇంకా చూడండి ఎంత హార్డ్గా వస్తుందంటే చాలా ఫోర్స్గా వచ్చేస్తుంది. వర్షం అయితే ఇంకా అలా పడుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో అయితే ఈ వర్షం రెయిన్ సీజన్లో అయితే ఎవరు కూడా వాటర్ ఫాల్స్కి రావాలని మాత్రం ప్రయత్నించొద్దు. మనప్పుడు వచ్చిన ఫొటోస్కి మాత్రమే అవుద్ది. స్నానాల కోసం దిగాలనుకోని మాత్రం అసలు రాకండి. అసలుకే చాలా వెరైటీగా ఉంది, చాలా దారుణంగా ఉంది. చూస్తున్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు పెరుగుతుంది. మీరు నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.